రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన ఒక విజనరీగా ఉన్నాడు. గతంతో పోలిస్తే ఒక విజనరీగా ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆలోచనలో వచ్చిన డ్రాస్టిక్ డెవలప్మెంట్స్ చాలా చాలా ఇన్నోవేటివ్గా, తర్వాత క్వాలిటేటివ్గా కనపడుతున్నాయి నాకు. నేను ఊహించిన దానికంటే, నేను రేవంత్ అన్నతో ఆల్మోస్ట్ ఆల్ 16 నుంచి నేను టచ్లో ఉంటాను. నేను అందరిలాగా ఎప్పుడేం పోయి ఇంటి దగ్గర ఉండి ఇట్లా ఏదో ఎప్పుడు తనతో ఉండను. టైం ఉన్నప్పుడల్లా పోతే, ఎందుకంటే చూస్తున్నా ఆయనలో 16 నుంచి 24 వరకు ఒక రేవంత్ రెడ్డి గారిని చూసిన. ఇప్పుడు ఒక పాలకునిగా తన విజన్ చాలా చేంజెస్, అంటే భాషలో కానీ వర్క్ స్టైల్లో కానీ తనకొక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు పోతుందని అనిపించింది. నేను ఇంత తొందరలోనే ఇంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పెరుగుతాయి అనేది నేను ఊహించలే. ఇప్పుడు చూస్తున్నా కదా కొన్ని వాటిల్లో. ఇప్పుడు మూసీ రిజర్వేషన్ అనేది చాలా ఏమంటారు, ముందు చూపుతో హైదరాబాద్ కోసం చేస్తున్న ప్రయత్నం అది. దాని రేపు కన్సార్షియం వచ్చినాక తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎలైవ్ ఉంటారు. అది ఆయన సిగ్నేచర్ పొలిటీషియన్ టైప్ ఉంటుంది. అంటే ఈ అగ్రెషన్, కొన్ని సందర్భాల్లో విపక్షాలను ఎదుర్కొనే తీరు అందరు ముఖ్యమంత్రుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది తనకి. సార్, ఫైనల్లీ చెప్పండి, అద్దంకి దయాకర్ గారు ఎడ్యుకేషన్ నుంచే ఒక సోషల్ లైఫ్లోకి వచ్చి సోషల్ యాక్టివిటీస్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేశారు, మనం చూసాం. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజాసేవలోనే ఎప్పుడు ఉన్నారు. ఓడినా కూడా ఈరోజు గెలిచారు. అయితే ముఖ్యంగా జిల్లాలో రెడ్ల ప్రాబల్యం అయితే ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా నెట్టుకొచ్చారు. ఈరోజు ఎమ్మెల్సీగా, ఈరోజు చట్టసభలో, పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే దయాకర్ గారిని ఎలా చూడబోతున్నాం? అంటే దయాకర్ పెక్యులారిటీ ఏమన్నా ఉంటే బ్రాండ్ అవుతాడు. భిన్నంగా దయాకర్ మిగతా వాళ్ళకంటే భిన్నమైన ఆలోచనలతో ప్రజల కోసం కమిటెడ్గా, కన్విక్టెడ్గా ఏమైనా పని చేస్తే దయాకర్ స్పెషాలిటీ ఉంటుంది. చాలామంది ఇప్పుడు మీరు అన్న పదాన్ని కూడా నేను వినియోగించాలి. ఎందుకంటే నేను రెడ్లతో ఎదిగినోన్ని, రెడ్లతో కలిసి జీవించినోన్ని, నా తండ్రి నుంచి మొదలు పెడితే కూడా. సో వాళ్ళలో పాజిటివ్నెస్ని తీసుకుంటా నేను. రైట్ సార్, నిజంగా ఈ ఉగాది రోజు మనం మాట్లాడుకున్నట్లుగా షడ్రుచులు మీ లైఫ్లో అన్నీ చూశారు. ఈరోజు ఒక సక్సెస్ ప్లేట్ మీద మీరు నుంచున్నారు. అన్నీ ఏదైతే మీరు అనుకున్నారో, ఇంకా మోడల్ లీడర్గా మీరు ఎదగాలనుకుంటున్నారు. డెఫినెట్గా ఆ రోజు త్వరలోనే వస్తుందని, ఇంకా మీరు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఉగాది రోజు, ఉగాది పండుగతో పాటు ఇంకో పండుగ కూడా మీ లైఫ్లోకి వచ్చేసింది. ఎమ్మెల్సీగా ఈరోజు మీరు అడుగు పెట్టబోతున్నారు చట్టసభల్లోకి. డబుల్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ మ్యామ్, వచ్చి సార్ మీరు మంచి టైం మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, అద్దంకి దయాకర్ గారు, వారి సతీమణి నాగమణి గారు ఈరోజు మనతో మంచిగా టైం స్పెండ్ చేశారు. అదంతా మీరు వారు ఏదైతే ఇంతవరకు కొన్ని మనకి తెలియని విషయాలు